ఎస్ ఇప్పుడు మనతో పాటు అయితే ప్రతిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు గారు ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం ఉంది. అలాగే వైసీపీ వాళ్ళంతా కూడా అసెంబ్లీకి వస్తున్నారు. అంటే ఈ సమావేశాల్లో ప్రజల సమస్యలను వాళ్ళు పట్టించుకుంటారంటారా? ఈ ఈ సమావేశాల్లో వాళ్ళు ప్రశ్నలు అడగడం కానీ అసలు ప్రజల సమస్యలకు సంబంధించి చర్చించే అవకాశం ఉందంటారా? ఈ 1.5 ఇయర్లో అసెంబ్లీలో జరిగినటువంటి సందర్భాల్లో వైసీపీ నాయకులు ఎలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్న విషయం అందరికీ తెలుసు. ఈరోజు కొత్తగా వాళ్ళు వచ్చి అసెంబ్లీలో చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడడానికి వాళ్ళకి భయం ఎక్కువ, అవాస్తవాలు మాట్లాడడానికి ధైర్యం ఎక్కువ. అలాంటి వాళ్ళు అసెంబ్లీకి వచ్చి మాట్లాడేది ఏముంటుంది చెప్పండి. మేము ఈరోజు ఈ 1.5 ఇయర్లో గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఘోరాలు, దానివల్ల రాష్ట్రంలో ఉన్న యువత, మహిళలు, రైతులు ఎంత అగమ్య గోచరంలోకి వెనక్కి నెట్టివేయబడ్డారో, ఆ తర్వాత 1.5 ఇయర్లో ఒక ఎగిరేటటువంటి ఒక బంతిలాగా ఎలా ఎగిరామో ఆ విషయాలన్నీ కూడా అభివృద్ధి సంక్షేమంలో చెప్తాం. అలాంటివి వినడానికి ఓపిక ఉండాలి, వాస్తవాలు గ్రహించడానికి మనసు ఉండాలి. అవి ఏవి లేనప్పుడు వాళ్ళు ఎలా ప్రసరిస్తారని చూద్దాం. అంటే ఇప్పుడు చాలా విషయాలు జరుగుతున్నాయి సార్. జగన్ గారి పరామర్శ యాత్రలే కానీ, తిరుమల లడ్డూ వ్యవహారం కానీ, దీనిపై ఎలాంటి చర్చ ఉండబోతుందంటారు? ఒకటమ్మా, మనము ఇక్కడ లడ్డు విషయంలో కల్తీ అనేది వాస్తవం. ఇది అనాదిగా వందలాది సంవత్సరాలుగా ఆగమ శాస్త్రం ప్రకారంగా ఆ మూలికలతో ఏ ఒక్క గ్రాము కూడా తక్కువ కాకుండా ఆ మూలికలన్నీ చేర్చి లడ్డు తయారవుతుంది. లడ్డు ప్రసాదం కాదు, ఒక మెడికేటెడ్ వాల్యూ ఉన్నటువంటి ఒక పదార్థం. అది ఒక మందులాగా పనిచేస్తుంది. తిరుపతికి వెళ్తే నాకు గుండె జబ్బు బాగైంది అంటారు, తిరుపతికి వెళ్తే నాకు మోకాళ్ళ నొప్పులు బాగైనాయి అంటారు, తిరుపతికి వెళ్తే నాకు క్యాన్సర్ బాగైంది అంటారు. అదంటే ఏంటి? ఆ ప్రసాదం తినడం వల్ల. అది భక్తుల యొక్క అభిప్రాయం. అలాగే ప్రతి దేవాలయానికి ఒక విశిష్టత ఉంటుంది. అక్కడ తయారయ్యే లడ్డు శ్రీశైలంలో తయారయ్యే లడ్డుకి తేడా ఉంటుంది. అక్కడ తయారయ్యే లడ్డు అమ్మవారి టెంపుల్లో లభించే లడ్డుకి తేడా ఉంటుంది. అన్నవరం ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. దేవాలయాల్లో ఆగమ శాస్త్రం ప్రకారము హిందూ మనోభావాల్ని, భక్తుల యొక్క మనోభావాల్ని పరిరక్షించే విషయంలో ఆరోగ్యపరమైనటువంటి పదార్థంగా దాన్ని చూడాలి తప్ప దాంట్లో కల్తీ అయింది, ఏమైంది అంటే ఏమైంది? మనుషుల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు, అంతే. ఎస్, థ్యాంక్ యూ సార్. ఎస్, ఇప్పుడు మనం బోర్ల రామాంజనేయులు గారితో కూడా మాట్లాడాం కదా. అసెంబ్లీలో వైసీపీ ఎలాంటి చర్చలకు వస్తారో, అసలు ఇవాళైతే హాజరు కాబోతున్నారు, కానీ రెగ్యులర్గా వస్తారా లేదా అనేది అయితే వేచి చూడాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. కెమెరా పర్సన్ సాయితో సుష్మా, వైకే న్యూస్.